ముందుగా 200 గ్రామ్స్ కాజు తీసుకోవాలి. దీన్ని మిక్సీ కట్టుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కాజు ఇది కొంచెం నల్లగా ఉంది, అందుకే పౌడర్ కొంచెం నల్లగా వచ్చింది. ఇది చీప్ అండ్ బెస్ట్ కాజు, పర్వాలేదు. కాజు బర్ఫీ కావచ్చు, మనకి ఏం కాదు, టేస్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు 150 గ్రామ్స్ షుగర్ వేసుకొని దాన్ని పాకం పట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి షుగర్ పోసి చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, నీళ్ళు ఎక్కువ పోయొద్దు, దీన్ని కలుపుతూ ఉండాలి అడగంటకుండా. ఇలా పాకం రెడీ అయిపోతుంది. మనం పాకం వచ్చిందా లేదా అని అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం రెడీ అయిందా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. అది తీగ పాకం వచ్చినప్పుడు తీగ అవుతుంది. దాన్ని కలుపుతూ పాకం రెడీ అయిన తర్వాత కింద దించి పెట్టేసుకొని మనము ముందు ఏదైతే కాజు పౌడర్ ఉందో అది అందులో వేసి మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలపాలి. మంట కొంచెం తగ్గించి అలానే కలుపుతూ ఉండాలి అడగంటకుండా. అలానే కలుపుతూ కొంచెం గట్టిపడ్డాక, మరీ ఎక్కువ గట్టిపడనివ్వద్దు, కొద్దిసేపు కలుపుకొని దించేసుకోవాలి. దాన్ని కింద పెట్టుకొని కొద్దిసేపు దాన్ని బాగా కలపాలి. ఇది చిన్నగా ఉంది కాబట్టి కొంచెం కలపడానికి వస్తలేదు. కొంచెం పెద్ద కడాయి ఉందనుకోండి, మంచిగా మనకు ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. ఇలా చాలాసేపు కలుపుకొని ఇప్పుడు ఒక పీట తీసుకొని దానికి కొంచెం నెయ్యి అంటించి, ఆ మిశ్రమం ఏదైతుందో మనం కాజు బర్ఫీకి రెడీ చేసుకున్న మిశ్రమం దానిపైన వేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత తీసేసుకొని ఆరిపోతుంది. అప్పుడు తీసుకొని దాన్ని ఒక ముద్దలా చేసుకొని మళ్ళీ కొంచెం 1 టీ స్పూన్ అంత నెయ్యి యాడ్ చేసుకొని పీట పైన ఆ కాజు మిశ్రమం ఏదైతే ఉందో దానిపై వేసుకొని పీట లెవెల్ మొత్తం ఒత్తుకోవాలి. మొత్తం ప్రెస్ చేసి దాని లెవెల్ ఒత్తుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అలా ఇలా కంప్లీట్గా దాని పీట ఎంత ఉందో అంత దాని మొత్తం ఇలా పలుచగా ఒత్తేసుకొని, ఇది కాజు కొంచెం చీప్ అండ్ బెస్ట్, సేమ్ కాజు కాకపోతే పొట్టు ఉంది. దీనికి తక్కువ రేట్లో దొరికేది. స్వీట్స్ మనం ఇంట్లో చేసుకొని తింటాం కాబట్టి ఏం కాదు. బయట అమ్మడానికైతే అది కొంచెం కాజు వైట్ ఉండాలి, బర్ఫీ వైట్ వస్తుంది. అప్పుడు మనం ఇంట్లోనే చేసుకొని తింటాం కాబట్టి కాజు సేమ్ టేస్ట్ ఉంటుంది, కాకపోతే కొంచెం కలర్ వేరే ఉంటుంది. ఇది తక్కువ రేట్ కాదు.
కంప్లీట్గా మొత్తం పీటపై ఒత్తుకున్నాక చపాతీ కర్ర తీసుకొని బేలం కట్టె అంటారు ఇది, దీన్ని మొత్తం దీంతో ఇలా నీట్గా సాఫ్గా చేసుకొని ఒక్క లెవెల్ అయిపోతుంది. ఇది చేసుకొని ఇలా రెడీ అయ్యాక ఒక 3-4 అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది. తర్వాత నీట్గా మనకు కావాల్సిన షేప్లో ఇలా కటింగ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే కాజు కత్లీ అనేది ఎక్కువ శాతం డైమండ్ షేప్లోనే ఉంటుంది. మనం కూడా అలానే ఇలా నీట్గా కట్ చేసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకొని తీసేసుకోవడమే. కటింగ్ చేసిన తర్వాత చాకుతో కింది నుంచి తీస్తే ఒక్కొక్క పీసు నీట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇలానే ఇంట్లో మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు. ఇది ఇంకా వైట్ వస్తుంది కాజు బర్ఫీ, కాకపోతే ఇది కాజు కొంచెం తక్కువ రేట్ కాజు, చీప్ అండ్ బెస్ట్ కాబట్టి ఇంట్లోనే మనం చేసుకొని తింటాం కాబట్టి ఏం కాదు, టేస్ట్ సేమ్ ఉంటుంది. ఇలా మొత్తం కటింగ్ అయిన తర్వాత ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని తర్వాత చాకు మనం బర్ఫీ కింద నుంచి తీస్తే అది ఒక్కొక్క పీసు ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎప్పుడైనా మనం ఇంట్లో కావాల్సినప్పుడు రెడీ చేసుకోవచ్చు. కాజు బర్ఫీ, కాజు కత్లీ అంటే ఇంకా కొంచెం వైట్ వస్తుంది, కాకపోతే కాజు ప్యూర్ వైట్ ఉండాలి. ఇది తక్కువ రేట్ కాజు, చీప్ అండ్ బెస్ట్, అందుకే కలర్ చేంజ్ ఇంట్లోనే కాబట్టి మనకు నడుస్తుంది. ఏం కాదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా ఇలా చాకుతో కిందంగా ఇలా అంటే వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని మనం పక్కన ప్లేట్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు తినొచ్చు. ఇది 1 వీక్ వరకు ఉంటుంది, ఏం ఖరాబ్ కాదు, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరి ఆశీర్వాదాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంతే సింపుల్గా మనం కాజు బర్ఫీ ఇంట్లో చేసుకోవచ్చు. మీకు కావాల్సిన స్వీట్స్ పేరు కామెంట్లో చెప్పండి, నేను వాటి వీడియో తీసి పెడతాను.